నమస్కారం, నేను మీ ప్రియా 123telugu.comకు స్వాగతం. ఈరోజు క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక బిగ్ షాకింగ్ న్యూస్. ఎంతో ఉత్కంఠగా సాగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో మన టీమిండియాకి ఊహించని భారీ షాక్ తగిలింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ ఏకంగా 76 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగిందంటే, టాస్ ఓడిపోయి ముందుగా ఫీల్డింగ్కు దిగిన మన టీమిండియా బౌలర్లు మ్యాచ్ ఆరంభంలో అద్భుతంగా రాణించారు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ దెబ్బకు సౌత్ ఆఫ్రికా ఒక దశలో కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక మనోళ్లు ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సమయంలో క్రీజ్లోకి వచ్చిన డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఈ ఇద్దరూ 4వ వికెట్కు కేవలం 51 బంతుల్లోనే 97 పరుగులు జోడించి సఫారీలను పటిష్ట స్థితిలో నిలిపారు. మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు, బ్రెవిస్ 45 పరుగులతో అదరగొట్టారు. ఇక చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ కేవలం 24 బంతుల్లో 44 పరుగులతో రెచ్చిపోవడంతో సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. మన బౌలర్లలో బుమ్రా ఒక్కడే 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ఇక 188 పరుగుల భారీ చేజింగ్కు దిగిన మన ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. కుర్రాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, మన తెలుగు తేజం తిలక్ వర్మ తీవ్రంగా నిరాశపరిచారు. ఇక స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా కేవలం 18 పరుగులకి పెవిలియన్ చేరాడు. మార్కో జాన్సన్, కేశవ్ మహారాజ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ఏ దశలోనూ మన బ్యాటర్లు నిలబడలేకపోయారు. ముఖ్యంగా మార్కో జాన్సన్ 4 వికెట్లతో చెలరేగాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా శివం దూబే ఒక్కడే 37 బంతుల్లో 42 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. సౌత్ ఆఫ్రికా బౌలర్ల ధాటితి 18.5 ఓవర్లలో కేవలం 111 పరుగులకే మన జట్టు కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్లో మేనేజ్మెంట్ చేసిన ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదం కూడా మన కొంపముంచింది. అక్షర్ పటేల్ను కాదని వాషింగ్టన్ సుందర్కు చోటు కల్పించడం పెద్ద టాక్టికల్ బ్లండర్గా మారింది. అహ్మదాబాద్ లాంటి కీలకమైన పిచ్పై సౌత్ ఆఫ్రికా రైట్ హ్యాండ్ బ్యాటర్లను కట్టడి చేయడానికి అక్షర్ పటేల్ ఖచ్చితంగా ఉపయోగపడేవాడు. కానీ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన ఈ అనవసర ప్రయోగం బెడిసికొట్టింది. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగిన ఇదే అహ్మదాబాద్ పిచ్పై మళ్లీ మన బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలలో వరుసగా 12 విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా అప్రతిహత రికార్డుకు ఈ మ్యాచ్తో బ్రేక్ పడింది. ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తు కావడం వల్ల టీమిండియా నెట్ రన్ రేట్ ఎన్ఆర్ఆర్ దారుణంగా పడిపోయింది. దీనివల్ల మన సెమీస్ అవకాశాలపై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. సెమీస్కి వెళ్లాలంటే తదుపరి మ్యాచ్లలో మనవాళ్లు ఖచ్చితంగా భారీ విజయాలు సాధించి తీరాలి. మరి మనవాళ్లు నెక్స్ట్ మ్యాచ్లో తప్పులు విద్దుకుని ఎలా పుంజుకుంటారో చూడాలి. మరిన్ని వార్తల అప్డేట్స్ కోసం 123telugu.comని సందర్శించండి. రేపటి పాడ్కాస్ట్లో మళ్లీ కలుద్దాం.